శ్రీరామ జననం. అయోధ్య పట్టణం సత్యం, ధర్మం, న్యాయములతో నిండిన ఒక మహానగరం. ఆ పట్టణానికి చక్రవర్తి దశరథ మహారాజు. ఆయన బలవంతుడు, ధర్మపరుడు, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలన చేసేవాడు. అయోధ్య నగరం పేరుకు తగినట్లుగానే ఏ శత్రువు కన్నెత్తి చూడడానికి వీలులేని విధంగా సకల రక్షణాలతో ఉండేది. అయినా రాజహృదయంలో ఒకే ఒక దిగులు ఉండేది. అది తన సింహాసనానికి వారసుడైన సంతానం లేకపోవడం. ఒకరోజు దశరథుడు రాజగురువైన వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఇలా అడిగాడు: గురుదేవా, నా రాజ్యం సుఖశాంతులతో నిండింది, కానీ నాకు ఒక వారసుడు లేకపోవడం వల్ల నా మనసు శూన్యమైపోయింది. దయచేసి నాకు మార్గం చూపించండి అని పలికెను. వశిష్ఠ మహర్షి అతనిని కరుణతో చూసి ఇలా అన్నాడు: మహారాజా, దీనికి పరిష్కారం ఒకటే. మీరు పుత్రకామేష్టి యాగం చేయాలి. దానిని నిర్వర్తించడానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించండి. ఆయన ఆశీర్వాదంతో మీకు సత్పుత్రులు జన్మిస్తారు. దశరథుడు వెంటనే అంగదేశాధిపతి రోమపాద వద్దకు దూతలను పంపాడు. రోమపాదుడు తన అల్లుడైన ఋష్యశృంగ మహర్షిని తన కుమార్తె శాంతతో కలిసి అయోధ్యకు పంపాడు. దశరథుడు వారిని సత్కరించి మహాయాగానికి ఏర్పాట్లు చేశాడు. రాజభవన ప్రాంగణంలో బంగారు స్తంభాలతో, తోరణపు ఆకులతో, అందమైన వేదికలతో ఎంతో అందంగా అలంకరించిన మహాయాగ మండపం నిర్మించబడింది. ఋష్యశృంగుడు మంత్రాలను జపిస్తూ పవిత్ర హోమంలో ఆహుతులు సమర్పించాడు. దశరథుడు, ఆయన ముగ్గురు మహారాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి భక్తితో పాల్గొన్నారు. యాగం చివరి దశలో పవిత్ర అగ్నిజ్వాలల మధ్య నుండి యాగపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన బంగారు పాత్రలో దివ్యమైన పాయసం పట్టుకొని ఇలా అన్నాడు: మహారాజా, ఈ పాయసాన్ని మీ రాణుల మధ్య పంచండి. దీని ప్రభావంతో మీకు సత్పుత్రులు పుడతారు. పాయసం పంచడం. దశరథుడు కౌసల్యకు పాయసంలో సగం ఇచ్చాడు, సుమిత్రకు పావు భాగం ఇచ్చాడు, కైకేయకు పరక భాగం ఇచ్చాడు. మిగతా పరక భాగాన్ని మరలా సుమిత్రకు రెండవసారి ఇచ్చాడు. శుభకరమైన జననం. కొన్ని నెలల తర్వాత అయోధ్యలో ఆనందోత్సాహం నిండింది. రాజభవనం అంతా పూలతో అలంకరించబడింది. సకల లోకాలు సంతోషించాయి. కౌసల్యకు రాముడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణుడితో పాటు శత్రుఘ్నుడు కూడా జన్మించాడు. కైకేయకు భరతుడు జన్మించాడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఈ నలుగురు మహానుభావులు భూమిపై అవతరించారు.